సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. విభజన అంశాలను చర్చలతోనే పరిష్కరించుకోండి. ఏపీలో కలిపిన 7 మండలాల సంగతి తేల్చండి. చంద్రబాబు లేఖపై హరీష్ రియాక్షన్. ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో విషాదం. భూమి కబ్జాకు గురైందని రైతు ఆత్మహత్య. రైతుల పరిస్థితి ఇలా ఉందని కేటీఆర్ ట్వీట్. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలి. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయొద్దు. కూటమి ప్రభుత్వం కృషి చేయాలన్న వైవి సుబ్బారెడ్డి. డ్రగ్స్ నియంత్రణకు అవగాహన వీడియోలు తీయండి. సమాజానికి సినీ ఇండస్ట్రీ మేలు చేయాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి సూచనలు. మిస్సింగ్ కేసును 9 రోజుల్లో ఛేదించిన పోలీసులు. జమ్మూ నుంచి విజయవాడకు యువతి తరలింపు. గత నెల 22న పవన్కు ఫిర్యాదు చేసిన తల్లి. రైతు సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సీఎం హామీ. అందుకే కాంగ్రెస్లో చేరానని సంజయ్ వివరణ. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు. వైఎస్ఆర్ 75వ జయంతికి రావాలన్న షర్మిల. మంత్రులు దామోదర, పొన్నంలకు ఆహ్వానం. బోనాల పండుగపై అధికారులతో మీటింగ్. భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్న దానం. ఆలయాల్లో కనీస వసతులపై సూచనలు. టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ యత్నం. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట. కరీంనగర్ జడ్పీ సమావేశం రసాభాస. దళిత బంధుపై సమాధానం చెప్పాలన్న కౌశిక్ రెడ్డి. జడ్పీటీసీ రవీందర్తో వాగ్వాదం. పెన్షన్ డబ్బులు నొక్కేసిన వెల్ఫేర్ అసిస్టెంట్. లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు తీసుకున్న అధికారి. అనంతపురం జిల్లా అధికారులకు బాధితుల ఫిర్యాదు. ఏపీలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్. కష్టపడిన వారికి సముచిత స్థానం లభిస్తుంది. చంద్రబాబు గుర్తిస్తారన్న రామచంద్రయ్య. పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల టూర్. గ్యాప్ 2లో సేకరించిన మట్టి, రాతి నమూనాల పరిశీలన. నాణ్యతపై వివరించిన ఇంజనీర్లు. జగన్ ఇంటి దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాట్లు తొలగింపు. పార్కు విల్లాస్ ద్వారా వెళ్లే మార్గంలోనూ చెక్ పోస్టులు. నిన్నటి నుంచి పనులు చేపట్టిన అధికారులు. కమలాపురం జిల్లా పరిషత్ స్కూల్లో తనిఖీలు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. నాణ్యత లేదని అధికారులపై కృష్ణ చైతన్య ఆగ్రహం. ఆసిఫాబాద్లో కాంగ్రెస్ ఆందోళన. కోవా లక్ష్మి దిష్టిబొమ్మ దహనం. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో ఉద్రిక్తత. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం. రోజుకు 10 మంది గర్భిణులకే స్కానింగ్. ఇబ్బందులు పడుతోన్న మహిళలు. హనుమకొండ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు. భూ కేటాయింపుపై పత్రాలు ఇవ్వాలన్న అధికారులు. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు. రోడ్డుపై టీడీపీ ఎమ్మెల్యే హల్చల్. వైసీపీ నేత అక్రమ నిర్మాణం చేపట్టారని ఆరోపణ. వెంటనే కూల్చాలన్న కొలికపూడి. కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన. హైదరాబాద్లో అడ్వకేట్ల ఆందోళన. 3 చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్. నేను మళ్లీ ప్రధాని కావడం విపక్షాలకు నచ్చలేదు. పార్లమెంట్లో రాహుల్ని అనుకరించొద్దు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో మోదీ కమెంట్స్. ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది. బీజేపీ 400 సీట్ల ఎజెండా ఫెయిల్ అయ్యింది. ఈవీఎంలపై ఇప్పటికీ నమ్మకం లేదన్న అఖిలేష్. రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ. ఆయన కమెంట్స్ హిందూ సమాజానికి వ్యతిరేకం. విరుచుకుపడ్డ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.